హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, విజయసాయి రెడ్డి సో వైసీపీలో అంటే ఏ2గా ఉండే వ్యక్తి ఆయన బయటకు వచ్చేయడం అయితే జరిగింది ఆ పార్టీ నుంచి. కానీ అంటే అప్పటి నుంచి కూడా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే రాజకీయాల పరంగా కావచ్చు, విజయసాయి రెడ్డి పేరు అలాగా వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగానే విజయసాయి రెడ్డి గారు టీడీ జనార్దన్ గారిని కలిశారన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. సో దాని మీద స్పందిస్తూ, అలాగే దాని మీదే కాకుండా చాలా విషయాలు స్పందిస్తూ ఆయన ఒక సంచలనమైన ఒక ట్వీట్ అయితే చేశారు. సో దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ముందుగా విజయసాయి రెడ్డి గారు ఏం ట్వీట్ పెట్టారో ఒకసారి ప్రజలకి చదివి వినిపిద్దాం. ఓకే. ముందుగా ఆయన ఏమన్నారంటే, నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చడం లేదు, అందుకే నాపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. ఓకే. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. దిస్ ఈజ్ ద క్రూషియల్ స్టేట్మెంట్ అండి. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో, కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది కూడా చాలా క్రూషియల్ స్టేట్మెంటే. నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశువును చేద్దామని కోటరీ నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్లుగా అవమానిస్తున్నందున లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011లో 21 కేసుల పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారి అడిగి ఉంటే బ్రాకెట్లో కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా సంబంధం లేకుండా బాధ్యత తీసుకొని ఉండేవాడినేమో. ఇది కూడా మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అంశమే. మరి కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిని వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా, అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా, అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా? ఇది ఆయన ప్రశ్నలు సంధించారు కోటరీకి. అవును, నేను ఘట్టమైన ఆది శేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళా. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉంది. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలుస్తాను, కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారి గతంలో రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను? స్కామ్ గురించి సిట్టు విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు. దీంట్లో చాలా క్రూషియల్ స్టేట్మెంట్లు ఉన్నాయండి. అంటే జగన్ గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య కోటరీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అయినా కానీ, లేకపోతే ఇప్పుడు ఆ ప్రధాన కోటరీ ఏమంటున్నారు, ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారిని మనం చూసినట్లయితే, ఒక చిన్న రావణ రాజ్యంలో విభీషణుడు తెలుసు కదండి, రావణుడికి తమ్ముడే. అవును. మరి ఇప్పుడు రాముడు అనేటువంటి వాడు ధర్మం కోసము, వాడు అనేది ఎందుకు వాడుతున్నానంటే రాముడు దేవుడు కాబట్టి ఆ దేవుడి కోసము చాలామంది అందరూ కలిసికట్టుగా రాముడి కోసం పక్షి వచ్చింది, ఉడతలు వచ్చాయి, వానర సైన్యం వచ్చింది. తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు ఎవరి వంతుగా వారు మునీశ్వర్లు సహాయం చేశారు. మరి ఇలాగా అందరూ సహాయం చేసినటువంటి పనిలో భాగంగా రావణాసుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఎవరు, విభీషణుడు. మనం చేసినటువంటి పని తప్పు కాబట్టి ఇంతటితో మనం వదిలేస్తే మంచిది, మన రాజ్యానికి మనకే మంచిది అని చెప్తే ససేమిరా అన్నటువంటి పరిస్థితి. మరి అదే రావణాసుడి పక్కన కూడా కోటరీ ఉందనుకోండి ఆ రోజుల్లో. మరి విభీషణుడి ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నేను విజయసాయి రెడ్డి గారిని విభీషణుడితో పోల్చలేదండి, కానీ ఒక ఉదాహరణగా చెప్దాం మనం. మరి ఈ విభీషణుడు సరే నేను చెప్తే విననప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు, నాకు ఇది లేనప్పుడు ఎందుకని చెప్పేసి రాముడి దగ్గరికి వచ్చేస్తాడు. ఆ రామరాజ్యం కోసం, ఆ రామరాజ్య స్థాపనలో భాగంగా ధర్మం కోసం నేను కూడా పాటుపడతాను. ఇతను ఇలా ఉంటే చాలామంది స్త్రీలు
ఇదైపోతారు, లేకపోతే చాలామంది ఇదైపోతారని చెప్పేసి విభీషణుడు ధర్మం కోసము రాముడికి ఒక నిజం చెప్తాడు. ఓకే, మరి విభీషణుడు చెప్పినటువంటి నిజము ధర్మం అయితే, ఎవరు అన్న గీసినటువంటి గీత దాటి ధర్మం కోసం విభీషణుడు గీత దాటి చెప్తే అది ధర్మం అయితే, ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒకవేళ చెప్పినారు అనుకోండి, టీడీ జనార్దన్ గారికో లేకపోతే ఇంగోరి ద్వారానో ఏదో ఒక టీడీ జనార్దన్ గారితోనే మాట్లాడారని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ లేవు. అయినప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మాట్లాడితే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నారు, నేను రాజకీయాల్లో లేను కాబట్టి నాకు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇప్పుడు ప్రత్యర్థులు కాదు అంటే దాని అర్థం ఏంది? పూర్తిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాను, నేను యుద్ధంలో నుంచి పక్కకు తప్పుకున్నాను, నేను యుద్ధంలో లేను, ఇప్పుడు రాజకీయ యుద్ధంలో లేను, రాజకీయ చదరంగంలో లేను, అలాంటి నేను నాకు చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రత్యర్థులు కాదని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నన్ను గెలికితే, నన్ను రెచ్చగొడితే నేను ఊరకనే ఉండే మనిషిని కాదు, నేను కూడా రెడ్డినే, నేను కూడా సింహపూరి రెడ్డినే, నేను జగన్ రెడ్డి గారితోనే సావాసం చేసినవాడిని, ఆ ఫ్యామిలీతో వైఎస్ కుటుంబం 3 తరాల కుటుంబ సంబంధం ఉంది, వ్యాపార సంబంధం ఉంది, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, అన్ని సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి నేను. రాజకీయాలలో అంటే రాజకీయాలు తెలియనటువంటి వారి వల్ల కోటరీలో చేరడం వల్ల వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో చాలా నష్టం వాటిల్లోనుందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఓకే, అంటే మరి అంత పెద్ద ట్వీట్ చేశారు కదా, సో దాంట్లో చాలా పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 3 తరాలుగా ఉన్న నన్ను కేవలం కోటరీ మాట విని నన్ను పక్కన పెట్టడం వల్ల నాకు నచ్చక బయటకు వచ్చేసానని చెప్తున్నారు. దానికి ఏమంటారు? మొదటి నుంచి విజయసాయి రెడ్డి గారు అదే మాట చెప్తున్నారండి. నేను రాజ్ కసిరెడ్డి పేరు తప్ప ఎవరి పేరు ప్రస్తావించలేదు, ఎందుకంటే ఆ రాజ్ కసిరెడ్డికి నేను అరబిందో నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించడం జరిగింది. రాజ్ కసిరెడ్డి ఇంట్లోనే సజ్జల శ్రీధర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈ రాజ్ కసిరెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలోనే పాలసీ మేకింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడే కానీ మిగతా వారి పేర్లు నేను ప్రస్తావించలేదు, కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి మాత్రమే నేను సిట్టు విచారణలో భాగంగా చెప్పాను అని చెప్పేసి క్లారిటీగా చెప్పారండి. వీళ్ళేమంటున్నారు, మొత్తం అంతా ఇప్పుడు ఎలాగో వెళ్ళాడు, రాజకీయాల నుంచి విరమించుకున్నాడు, విరమించిన రోజు అతను సేఫ్ జోన్లోకి వెళ్ళడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్ని నిజాలు చెప్పేశాడు, ఇక్కడ జరిగిండేటివని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కోటరీ అనేది పోర్ట్రేట్ చేస్తూ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయం కలిగే విధంగా, నష్టం వాటిల్లే విధంగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం వాటే విధంగా చేయాలి అంటే ఇన్ని నిందలో ఎందుకు పడతాడు విజయసాయి రెడ్డి గారు? డైరెక్ట్గా వెళ్ళి అన్నీ చెప్పేశాను, చేసుకునేది ఏందో చేసుకోండి అంటే అయిపోయాయి కదా. అవును, అంటే పదే ఆయన ఏం ట్వీట్లో పదే చెప్తున్నారంటే నన్ను కెలకటం వల్ల, నన్ను రెచ్చగొట్టడం వల్ల జగన్ గారికి ఇబ్బందులు కలిగే పరిస్థితులు, ఎవరైతే కోటరీ ఏటీ పొజిషన్ ఆశిస్తున్నారో ఆ పార్టీలో వారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారండి. ఓకే, అది పరిస్థితి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు. నమస్తే అండి.